ప్రొద్దుటూరులో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నంద్యాల వరద రాజుల రెడ్డి 6వసారి పొందిన గెలుపోత్సవాలలో భాగంగా ఆదివారం సాయంత్రం స్థానిక ఖాదర్ హుస్సేన్ మసీదు వీధిలో సంబరాలు అంబరాన్ని అంటాయి. మున్సిపల్ మాజీ ఇన్ఛార్జి చైర్మన్ వైఎస్ జబీబిల్లా, ముఖ్య అనుచరులు ఉప్పలూరు షేక్ కరీమిల్లా, బాషా మొహిద్దీన్ ల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భారీగా వీధి వాసులు తరలివచ్చారు. వీధిలోకి జబీబుల్లా రాకను స్వాగతిస్తూ భారీగా బాణాసంచా పేల్చారు. అనంతరం కేకు కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా జబీబుల్లా మాట్లాడుతూ పెద్దాయన వరద రాజులరెడ్డి మరీ ఎమ్మెల్యేగా గెలవడం ఆనందదాయకం అన్నారు. ఇందుకు కారణమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ 10 ఏళ్లలో కుంటూ పడిన అభివృద్ధి శరవేగంగా ఇప్పుడు పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పెద్దాయన వరద రాజులరెడ్డి నీడన తామంతా ప్రొద్దుటూరు ప్రజలకు సుపరిపాలన అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ వీధిలో తనకు ఎర్రమేరల వెన్నంటే ఉంటూ వచ్చిన ఉప్పలూరు షేక్ కరీమిల్లా, బాషా మొహిద్దీన్ లను అభినందించారు. తెలుగుదేశం పార్టీ అఖండ మెజార్టీతో గెలవడము మరియు నంద్యాల వరదరాజు గారు 6వసారి ఎమ్మెల్యే కావడము ఇదంతా ప్రజా విజయము. ఆంధ్రప్రదేశ్లో సునామీ మాదిరి తెలుగుదేశం ప్రపంచంతో వచ్చింది. ఒక మంచి పరిపాలన, ఒక మంచి ప్రభుత్వము, భద్రతాభావం గల ప్రభుత్వము తెస్తాము. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు హయాంలో, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రొద్దుటూరు ఆంధ్రప్రదేశ్ పూర్తిగా అభివృద్ధి చెందుతుంది. అలాగే ప్రొద్దుటూరులో అసాంఘిక కార్యకలాపాలు చేసేవాళ్ళు కానీ, చేయించేవాళ్ళు కానీ ఇక నుంచి ఆపుకోవాలా. ఎందుకంటే వరదరాజు గారికి ఇవన్నీ నచ్చవు. అందులో ప్రొద్దుటూరు ప్రశాంతంగా ఉండాలంటే ఖచ్చితంగా వరదరాజు గారి నాయకత్వంలో మనం అందరం కలిసి పనిచేస్తాము. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. చంద్రబాబు గారి నాయకత్వం, వరదరాజు గారి నాయకత్వం, జై తెలుగుదేశం.